హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మా నానమ్మ ప్రొడక్ట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను ఒక మంచి హెల్దీ డ్రింక్తో వచ్చేసాను. ఇది మా నానమ్మ మాకు డైలీ ఇస్తారు, మేము డైలీ కన్జ్యూమ్ చేస్తాము. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాం. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీ బాడీలో ఏమైనా హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉన్నా మొత్తం సెట్ అయిపోతాయి. కాల్షియం బాగా పడుతుంది. నెక్స్ట్ విటమిన్ డి మీరు ఎండలో కూర్చుంటేనే కాదు, ఈ జ్యూస్ తాగినా కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్ హెయిర్ ఫాలింగ్ ఈజీగా స్టాప్ అయిపోతుంది. అండ్ స్కిన్ గ్లో చాలా బాగుంటుంది. స్కిన్లో టెక్స్చర్ చాలా క్వాలిటీ వస్తుంది. అండ్ నెక్స్ట్ ఒక్క 1 వీకే, ఎక్కువ కూడా వద్దు, ఒక 1 వీక్ కన్జ్యూమ్ చేయండి. మీరే డిఫరెన్స్ ఏంటనేది నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకే, సో ఇప్పుడు అసలు ఏంటి ఇంగ్రీడియంట్స్ అనేది చెప్పేస్తాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ సెసమీ సీడ్స్ అంటే తెల్ల నువ్వులు తీసుకోండి. ఒక 5 to 6 బాదం తీసుకోండి. అండ్ నెక్స్ట్ పంకిన్ సీడ్స్ ఉంటాయి కదా, అవి ఒక 2 టేబుల్ స్పూన్స్. ఒక స్పూన్ ఏమో ఫ్లాక్ సీడ్స్ అంటే అవిసె గింజలు. నెక్స్ట్ జీడిపప్పు ఒక 5 to 6 తీసుకోండి. వాల్నట్స్ ఒక 3 to 4 తీసుకోండి. అండ్ నెక్స్ట్ డేట్స్ తీసుకోండి. డేట్స్ ఎందుకు అంటే మనకి స్వీట్నెస్ కోసం, న్యాచురల్గా స్వీట్నెస్ కోసం ఒక 5 to 6 డేట్స్ తీసుకొని, ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్స్ అన్నీ మీరు మళ్ళీ వన్ మోర్ థింగ్, ఈవెన్ సన్ఫ్లవర్ సీడ్స్ అవి కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. ఇవన్నీ ఏం చేస్తారంటే ముందు రోజు నైటే మంచిగా వాష్ చేసేసుకొని ఆ గింజలన్నిటిలో ఒక టీ గ్లాస్ వాటర్ పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ బయట ఉంచేసేసి తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి తర్వాత రోజు మార్నింగ్కి. ఓకే, సో మార్నింగ్ ఏం చేస్తారంటే బాదంకి ఉన్న స్కిన్ పీల్ చేసే ఆ తొక్కు ఉంటుంది కదా, అది తీసేసేసి ఈ మొత్తం ఒక మిక్సీలో వేసేయండి. మిక్సీలో వేసి దానిలో ఒక 4 ఇలాచి, 3 to 4 ఇలాచి, అంటే కొంతమందికి ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం లేదనుకునే వాళ్ళు అవి స్కిప్ చేసేయచ్చు. లేదంటే మాత్రం 4 ఇలాచి వేసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ పాలు, ఒక చిన్న 1/4 గ్లాస్ పాలు అంటే ఒక టీ గ్లాస్ పాలు తీసుకోండి. ఆ పాలు కూడా మీరు కౌ మిల్క్ అంటే ఆవు పాలు తీసుకోండి, గేదె పాలు వద్దు. గేదె పాలు ఏంటంటే మనకి ఫ్యాట్ని ఇస్తాయి బాడీకి. దాని బదులు మీరు ఆవు పాలు తీసుకుంటే కనుక అది చాలా హెల్త్కి మంచిది, మీకు కాల్షియం పడుతుంది. దీని బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సో ఆవు పాలు తీసుకోండి. ఆవు పాలు, మళ్ళీ నెక్స్ట్ ఒక బనానా తీసుకోండి. ఈ బనానా నెక్స్ట్ ఇంకా మీరు ఈ మిక్స్ వేసేసేయండి. సపోజ్ మీకు స్వీట్నెస్ సరిపోకపోతే ఎయిదర్ హనీ లేదంటే కనుక నల్ల బెల్లం ఉంటుంది కదా ఆర్గానిక్ది, అది వేసుకోండి. ఎందుకంటే మనకి దీనివల్ల మనకి మంచి ఫ్యాట్ వస్తుంది. కానీ మార్నింగ్ ఇది బ్రేక్ఫాస్ట్ బదులు దీన్ని మనం తీసుకోవచ్చు. సో దీనిలో మనకి న్యాచురల్గా ఉండే స్వీట్నెస్సే వాడాము, మంచి ప్రోటీన్ ఉన్నది, మళ్ళీ నెక్స్ట్ ఫైబర్ కంటెంట్స్ ఉన్నాయి. సో మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అవసరమే లేదు. ఈ జ్యూస్ కనుక తాగేస్తే మీరు దీన్ని 3 టైప్స్లో యూస్ చేసుకోవచ్చు. ఏంటంటే 1 is for రీప్లేసింగ్ ద బ్రేక్ఫాస్ట్, అండ్ మళ్ళీ సెకండ్ మీరు వెయిట్ రిడక్షన్లో కూడా ఈ జ్యూస్ మీకు యూజ్ అవుతుంది. మార్నింగ్ మంచి హెల్తీ ఫ్యాట్స్ తీసుకుంటే చాలా మంచిది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీ బ్యూటీని ఇంక్రీజ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే మీ హార్మోన్ ప్రాబ్లమ్స్ చాలా తొందరగా రిజాల్వ్ అయిపోతాయి. మీ హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది, మీ ఫేస్ గ్లో అయితే ఇంకా అసలు చాలా బాగుంటుంది. సో మర్చిపోకుండా ఒక్క 1 వీక్ నేను చెప్పినట్లుగా ఈ జ్యూస్ తాగండి. ఇంక తర్వాత మీరే రిజల్ట్స్ కమెంట్స్ రూపంలో పెట్టండి. ఈ వీడియో మీకు బాగా నచ్చితే లైక్ అండ్ షేర్, అండ్ మర్చిపోకుండా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.